అటు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైట్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితిని శేఖర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఈరోజు భారీ వర్షాలు కురిశాయి. ఇక సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు ఉండడంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లాలోని అటు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ వద్ద ఒక కంట్రోల్ రూమ్ ఒక ఫోన్ నెంబర్ ని కూడా ఇచ్చారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కానీ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక సూర్యాపేట జిల్లాలోనే కోదాడలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. మొత్తం కూడా కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు వాహనాలు రోడ్లపై ఉన్న వాహనాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ఆ వాహనాలు బయటికి తీయలేని పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అటు పోలీసులు కోదాడ పోలీసులు వాహనాలన్నింటినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నార్కట్పల్లి అద్దంకి రహదారి వైపు దారి మళ్లించారు. వాహనాలన్నింటినీ కూడా కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను ప్రస్తుతం అయితే క్లియర్ చేశారు. మొత్తం కూడా ఇప్పుడు ఇంత ముందు వరకు కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉండేది, అదంతా కూడా ఏపీ వరకు ఉండేది. ఆ ట్రాఫిక్ ని మొత్తం కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ సూర్యాపేటకు సంబంధించి కోదాడ వైపు వాహనాలు రావద్దు, అద్దంకి అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు మళ్లించి అక్కడి నుంచి ఏపీకి చేరాలి వాహనాలు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో వాహనాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అద్దంకి రహదారి వైపు వెళ్తున్నాయి. ఇదే వర్షాలు రేపటి వరకు కూడా ఉంటే ఇంకా చెరువులు కుంటలు కూడా నిండే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అది నీళ్లు పొంగిపొర్లే అవకాశం ఉంది, రోడ్లపై కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. దాంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే అటు అధికార యంత్రాంగం ప్రజలకు చెప్పుకొస్తున్నారు. అధికారులు కూడా ఎవరు కూడా ఈ అతి వర్షాలతోటి ఇబ్బంది పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు కూడా వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి.